Hello everyone. So I'm Kavya Mandava. Nenu advocate and posh consultant, and I also run an organization as a president, Nari Vani and Cheppi. It extensively works for women rights and awareness. We run awareness campaigns as well. And one more thing, Jhansi garu cheppin dantlo one thing I want to add. Ee case రాగానే when we were addressing and as a external member and presiding officer, we felt considering the age of the girl and everything, we passed interim orders as well. In the case already that's been addressed. Inka final report kosam we are looking forward because it's a process. It will take certain time and we cannot pressurize as per our guidelines. We are waiting for that, and everything is intact as per the POSH Act 2013 to reveal even indirectly about the victim ఎందుకంటే ఆమె డిగ్నిటీ దెబ్బతింటుంది కాబట్టి. ఇంటరిమ్ ఆర్డర్ ఇన్ ద సెన్స్ ఇంటరిమ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుందంటే, యా ఐ అండర్స్టాండ్ ఇట్స్ అ లీగల్ టర్మ్, బట్ ఇప్పుడు రిపోర్ట్ వచ్చేదాకా టైం పడుతుంది బికాస్ వీ హ్యావ్ టు కలెక్ట్ ఎవిడెన్స్, విట్నెసెస్, దే విల్ బీ ద ప్రాసెస్. సో ఈ లోపు ఏంటంటే ఇంకా ఏమైనా డ్యామేజ్ జరగకూడదు అమ్మాయికి అని చెప్పి దట్ ఈస్ వై షీ హ్యాస్ కమ్ రైట్. అంత ప్రీవియస్గా కూడా నాకు ఇలా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అండ్ ముందల కూడా జరగవచ్చు అని చెప్పి షీఈస్ అడ్రెస్సింగ్ ఇట్. సో వాట్ వీ కెన్ డూ, ఓకే ఆ ముందల అయ్యిందా వర్క్ ప్లేస్లో అవ్వడము ఇదంతా, వాట్ ఎవర్ ద ప్రొసీజర్ ఇస్ విల్ గో ఆన్. సో రైట్ నౌ ఒక్కసారి మాకు కంప్లైంట్ వచ్చాక వాట్ వీ హ్యావ్ టు సీ ఫర్దర్గా జరగకూడదు ప్రివెంటివ్ మెజర్ కింద. So with that regard, ఏమన్నా if the victim here and a respondent, I don't want to say accused because it's too early, respondent మధ్యలో ఎవరన్నా మాటలు క్యారీ చేయడం, ఇది వి ఫిగర్డ్ అవుట్, మధ్యలో ఇన్ఫార్మర్ లాగా చెప్పడం అదంతా. సో అలాంటివన్నీ కట్ చేయమన్నాం. అంటే ఇట్స్ లైక్ రెస్ట్రైనింగ్ ఆర్డర్. ఆ అమ్మాయి దరిదాపుల్లోకి వాళ్ళు రావద్దు అని చెప్పి ఫ్రమ్ రెస్పాండెంట్ సైడ్, హిమ్ ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ అప్రోచ్ అవ్వకూడదు. ఆల్సో అంజనా, బికాస్ ది పొజిషన్ ఆఫ్ ది కంప్లైంట్ అంటే ఎన్ని ప్రూవ్ అవుతాయో ఆయన మీద తెలియదు కదా వచ్చిన ఎలిగేషన్స్లో. వ్యతిరేకంగా వచ్చినప్పుడు based on that we can discuss and we will decide on, even it can go to suspending him or banning him completely, not in this particular case, in general. అలా వ్యతిరేకంగా వచ్చి ప్రూవ్ చేస్తే అలాంటి చర్యలు తీసుకోవచ్చు. అండ్ అలానే కాంపెన్సేటింగ్ ద విక్టిమ్, సో అలాంటివి దోస్ కైండ్ ఆఫ్ పెనల్టీస్. అండ్ ప్రగతి గారు వాంట్స్ టు నో, యు డోంట్ వాంట్ టు యాడ్ ఇట్. ఓకే, లేటర్ ఝాన్సీ గారు దే అప్రోచింగ్ యూ గైస్ లైక్, అంటే వస్తున్నారా ఇలా మా మీద జరుగుతున్నాయి డైరెక్ట్ గా రారు మీకు తెలుసు. అంటే రీసెంట్లీ అను ఇమ్మాన్యుయల్ కూడా దెర్ ఈస్ కాస్టింగ్ కౌచ్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ అని చెప్పి, అండ్ షీ ఆల్సో ఎఫెక్టెడ్ విత్ దట్ పర్టికులర్ థింగ్ అని చెప్పి ఆవిడ మనలాంటి మిత్రులు చాలా మంది ఇంటర్వ్యూల్లో అడుగుతున్నప్పుడు వచ్చేటువంటి, ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నప్పుడు బయటకు వచ్చేటువంటి ఫ్యాక్ట్స్ని మీరు చెప్తున్నారు. మనం ఏంటంటే ప్రతిదీ సుమోటోగా తీసుకోవడానికి ఇక్కడ కమిటీ లేదు, మీకు తెలిసిన విషయమే. చట్టాలు చేసేదే సుమోటోగా చేయలేకపోతున్నాం. ఇక్కడ మెకానిజమ్స్ తగినన్ని, ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను, మనకి తగినట్టుగా సరిపోయినన్ని తగిన మెకానిజమ్స్ మన దగ్గర మనం క్రియేట్ చేసుకోవాలి. ఉన్నది ఒకటి, ఇక్కడ వీఆర్ హియర్ టు డీల్ విత్ దెమ్. సో ఈ అమ్మాయి కూడా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కొరియోగ్రాఫర్ కూడా ఫస్ట్ ఈ ప్యానల్ దగ్గరికి రాలేదు. అన్ని రకాలుగాను ఎక్కడెక్కడికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది, నాకు వర్క్ కావాలి, నాకు కార్డు కావాలి, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు డాన్సర్స్ని ఇవ్వట్లేదు, నాకు వర్క్ హెరాస్ చేస్తున్నారు. దో షీ ఈస్ గెటింగ్ హర్ ఇండిపెండెంట్ వర్క్. ప్రొడ్యూసర్స్ లైక్ వివేక్ కూచిభట్ల, బిగ్ ప్రొడ్యూసర్స్, బిగ్ సినిమాలు, బిగ్ యాక్టర్స్, గుడ్ ఫిల్మ్స్. ఇప్పుడు మనమే లాంటి దానికి ఆయన వర్క్ ఇచ్చారు. శర్వానంద్ గారి సినిమాకి వివేక్ గారు కూడా ఆవిడకి వర్క్ ఇచ్చారు. సో ఐ షుడ్ బి టేకింగ్ దట్. ఐ యామ్ సారీ. మీరు అంటుంది, థాంక్స్ అంజనా. there are many people who speak in your interviews. వాళ్ళు గనక over it is speaking, they can come and put in a letter here. Definitely we'll take it up. So until and unless they are approaching you guys, no, how do we take it? We don't know. మీ దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి we can't just take it we can't just take it like that, Fani garu. They have to approach us in the sense కంప్లైంట్ రూపం రావాలి. ఫణి గారు, మీకు ఒకసారి నేను మనం డబ్ల్యూసీసీ అప్పుడు మాట్లాడినప్పుడు మీకు ఏం చెప్పాను, మీకు ఎవరన్నా వచ్చినప్పుడు నాకు ఫార్వర్డ్ చేయండి సార్ కంప్లైంట్ వచ్చినప్పుడు అన్నాను.
ఓకే, నేను ఒకసారి అది నేను ఇవ్వనా సార్ క్లారిటీ అది నేను ఇచ్చేస్తాను. ద కేస్ వాజ్ రియలీ డిఫికల్ట్. ద గర్ల్ హ్యాస్ గాన్ త్రూ అ లాట్ ఆఫ్ ట్రామా. ది చైల్డ్ అట్ ద టైమ్ దట్ షీ వాజ్ అ మైనర్. ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కోర్స్ ఇస్ అ పీరియడ్ బిట్వీన్ 16 to 21 జరిగినటువంటి హారాస్మెంట్.